ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఇలాగా నరనారాయణులు తపస్సు చేసిన మహత్తు కలిగినది బదరీవనం. ఆ ప్రకాశవంతమైన మందార వృక్షాలు, మామిడి చెట్లు, మద్ది చెట్లు, ఒకలు వృక్షాలు, అశోక వృక్షాలు, చింత చెట్లు, పున్నాగాలు, నాగకేసరాలు, నిమ్మ చెట్లు, కడిమి, వేప, అంకుడు, రావి చెట్లు, వికసించిన మల్లెలు, గన్నేరులతో మనోహరంగా ఉన్నది ఆ వనము. అక్కడికి వెళ్తున్నాను అన్నాడు ఉద్ధవుడు. విదురుడు అది విని ఉలిక్కి పడ్డాడు. ఉలిక్కిపడి కలవరపాటుతోటి మహాశోక సముద్రంలో మునిగి కూడా తన యొక్క యోగ బలంతో ఆ దుఃఖాన్ని అతిక్రమించాడు. అప్పుడు ఈ రీతిగా విదురుడు తన యొక్క శోకమనే అగ్నిని వివేకమనేటువంటి నీటితో ఉపశమింపజేసి ఆచమనం చేశాడు. చేసి ఉద్ధవునితో ఇలా అన్నాడు: ఓ పాపరహిత ఉద్ధవ, రాక్షస శత్రువు శ్రీకృష్ణుడు ఆదరముతో నీకు చెప్పిన అధ్యాత్మ రహస్యమైన నిర్మల జ్ఞానసారాన్ని దయతలిచి చెబితే కృతార్థుడినే అవుతాను. పుణ్యాత్ములు శిష్యులకు విద్యను అనుగ్రహించి రక్షిస్తూ ఉంటారు కదా. భగవద్భక్తులు సుజనులు దగవెరింగి పరోపకార తాత్పర్య వివేక గరిష్ఠులై చరింతురు జగతింబొగడొంది వృష్టి సత్తమయందున్. ఓ వృష్ణి వంశ శ్రేష్ఠ, ఉత్తములైన భగవంతుని భక్తులు న్యాయం తెలుసుకొని పరోపకారం చేయాలనే గొప్ప వివేకం కలిగి ఉంటారు. ఆ వివేకాన్ని కలిగి లోకంలో ప్రశంసలు అందుతూ సంచరిస్తారు కదా. అనవుడు నొద్దవుడ విదురు నకిట్లను ననఘముని వరుడు సాక్షాత్ విష్ణుని భుండగు మైత్రేయుడు ధనమనమున మను జగతి వదలదలంచిదగన్ హరిమురభేది బరాబరు కరుణ కరుదలంచునట్టి ఘనుడమ్ముని కుంజరు కడకేగిన నాతడు గరమద్దిం తెలుపు సాత్విక జ్ఞానంబున్. అది విని ఉద్ధవుడు విదురునితో ఇలా అన్నాడు: ఓ పుణ్యాత్మ, సాక్షాత్తుగా విష్ణువుతో సమానుడైన మైత్రేయ మహాముని మురాసురుని సంహరించినవాడు, దయా సముద్రుడు, తన మనసులో మానవ దేహాన్ని వదలదలచిన శ్రీకృష్ణ భగవానుని స్మరించే మహాత్ముడు. నీవు ఆ ముని శ్రేష్ఠుని దగ్గరికి వెళితే ఆయన నీకు తత్వజ్ఞానాన్ని చాలా చక్కగా బోధిస్తారు. చివరి అంటే తత్వోపదేశం కోసం నీవు మైత్రేయముని నీవు ఆశ్రయించు, అంతేకాదు ఆరాధించు. మానవలోకాన్ని వదలదలిచిన భగవంతుడు చివరి సమయంలో మైత్రేయునితో ఏమన్నారంటే, నీకు తత్వోపదేశం చేయమని సాక్షాత్తుగా తానే చెప్పి ఉన్నారు. నా సమక్షంలోనే జరిగింది అని ఉద్ధవుడు విదురునితో కలిసి కొంత దూరం ప్రయాణం చేశాడు. చేసి ముందటగాంచెనంత బుధముఖ్యుడు హల్లక పుల్ల పద్మ నిష్యంద మరంద పాన విలసన్మద భృంగ జలత్తరంగా మా కందల వంగళుంగళతి కాచయ సంగ సురాంగనాశ్రిత నందిత పుణ్య సంగయమునన్ భవభంగ శుభాంగ నర్మిలిన్. అప్పుడు పండిత శ్రేష్ఠుడైనటువంటి ఉద్ధవుడు ఆ యమునా నదిని భక్తితో ప్రేమతో దర్శించాడు. దర్శించి ఆ నదిలో చక్కగా వికసించిన కలువలు, పద్మాల నుండి స్రవించే మకరందం త్రాగడం చేత మత్తిల్లి ఉన్నవి తుమ్మెదలు. అలా మత్తిల్లి విలసిల్లుతూ ఉన్నవి ఆ తుమ్మెదలన్నీ కూడా తరంగాలు ఎలా ఉన్నవి, చక్కగా కదులుతూ ఉన్నాయి. మామిడి చెట్లు, లవంగలతలు, పుల్లమాది ఫలాల చెట్లను అల్లుకొని ఉన్నాయి. దేవతా స్త్రీలు ఆ నదిలో జలక్రీడాదులను ఆశ్రయించి ఆనందిస్తూ ఉంటారు. ఆ నది జననము కాని మరణ రూపమైన ఏ సంసారమైతే ఉన్నదో దానిని నశింప చేసుకున్నటువంటి పవిత్రమైన అవయవ అని చెబుతూ
కనిడాయనేగి మోధంబున దత్సరిదమలి పులిన భూములదగనాదిన శేషముని వసించెను వనజోదర పాద పద్మవశమానసుడై. చూచి సమీపానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ నదిలోని నిర్మలమైన ఇసుక తిన్నెల మీద శ్రీకృష్ణుని పాద పద్మాలకు అధీనమైన మనసుతో ఉద్ధవుడు ఆ పగటి కాలాన్ని మొత్తాన్ని అక్కడే గడిపాడు. గడిపి మరునాడు రేపకడ భాసుర పుణ్యుడు ఘనుడు మధు నిషూధన చరణ స్మరణ క్రీడా కలితుడు దరీంచెం గలుష గహన దహనన్ యమునన్. శ్రీకృష్ణుని పాదస్మరణ చేత క్రీడాయుతుడైన వాడు మహాత్ముడు, పుణ్యాత్ముడు. ఆయన పాపము అనే అరణ్యాలను దగ్ధం చేసి ఆ యమునా నదిని దాటివేశాడు. ఈ రీతిగా యమునా నదిని దాటిన ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళాడు అని సుఖమహర్షి చెప్పగా విన్నటువంటి పరీక్షిన్ మహారాజు ఇలా అంటూ ఉన్నాడు. సౌరియునతిరధవరులు మహారథ సమరధులు ఎదు బలాధిపులెల్లంబోరి మృతి బొందనుద్ధవుడే రీతిన్ బ్రతికి నాకు నెరిగింపుదగన్. ఓ మునీంద్ర, సముద్ర తీరంలో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు అతిరథులు, మహారథులు, సమరథులు అయిన యాదవ సేనాపతులందరూ మరణించారు. మరంతమంది మరణించగా ఉద్ధవుడు ఎలా బ్రతుకున్నాడో దానిని గురించి నాకు తెలియజేయండి అని పరీక్షిత్ మహారాజు శ్రీ సుఖదేవుని అడిగాడు. అడుగుతూ, నావుడు రాజేంద్రునకు సుఖయోంద్రుడిట్లను మున్ను లోకేశు చేత సంప్రార్థితుండైన జలరుహనాభుండు వసుమతిపై యదువంశమందు నుదయించి తను దానమదిలోన జింతించి తెలివంది ఆత్మీయ కుల వినాశమునరించి తాను పంచోపనిషన్మయమగు దివ్య దేహంబునందు జందదలచి విజ్ఞాన తత్వంబు ధరణి మీద దాల్చి జనకోటి కెరింగింపదగిన ధీరుండుద్ధవుండు దక్క ఇతరులే నోపరితడు నిర్జితేంద్రియుడాత్మ సన్నిభుండటంచు అని అడిగినటువంటి పరీక్షిత్ మహారాజుకి అప్పుడు సుఖమునీంద్రులు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? పూర్వం బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. ప్రార్థించగా శ్రీహరి భూమి మీద యదువంశంలో అవతరించాడు. ఆయన తన మనస్సులో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. చివరకు తనదైన యదువంశాన్ని నాశనం చేశాడు. పంచోపనిషన్మయమైన దివ్య శరీరాన్ని పొందాలి అనుకున్నాడు. నన్ను ఆశ్రయించి ఉన్న జ్ఞానాన్ని ధారణ చేసి జనసమూహానికి తెలుపగలవాడు ఈ భూమి మీద ఈ ఉద్ధవుడు తప్ప ఇతరులు ఎవ్వరూ సమర్థులు కారు. ఉద్ధవుడు ఇంద్రియాలను జయించాడు, నాతో సమానుడు అని శ్రీకృష్ణదేవుడు నిర్ణయించుకున్నాడు. క్షితిపై నిలిపిన కథమునతనికి మృతి దొరకదయ్య నవనీశరమాపతి అభిమానము గల్గిన యతి పుణ్యుడునని బదరికాశ్రమమునకు. ఆ విధంగా భూమి మీద ఉంచడం వల్ల అతడు మరణించలేదు. ఓ రాజా, శ్రీకృష్ణుని ప్రేమ పొందిన గొప్ప పుణ్యాత్ముడు ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళాడు. తరువాత ఉద్ధవుడరిగిన పిదప సమిద్ద పరిజ్ఞాను సుజను హితు మైత్రేయున్ వృద్ధ జన సేవ్యుదాపస వృద్ధ స్రవసుం జూడగోరి విదురుడు గడకన్. ఉద్ధవుడు వెళ్ళిపోయిన తర్వాత విదురుడు దివ్యమైన పరిజ్ఞానం కలిగిన వాడు, మంచివారికి హితుడు, పెద్దలకు కూడా సేవించదగినవాడు, తపస్వి శ్రేష్ఠుడు అయిన మైత్రేయుని చూడాలి అని విదురుడు గట్టిగా నిర్ణయించుకుని యమునా నదిని దాటాడు. చాలా వేగంగా ప్రయాణం చేశాడు. పవిత్రమైన నదులను, విష్ణు క్షేత్రాలను దర్శిస్తూ వెళ్ళాడు. చని ముందట గనుగొనె ఘన పాప తమః పతంగ కరుణాపాంగం
గణదుత్తుంగ తరంగన్ జనవరనుత బహుళ పుణ్య సంగన్ గంగన్. అలా వెళ్ళి వెళ్ళి ఆయన గంగా నదిని చూచాడు. ఆ నది మహత్తరమైన పాపాలనే చీకటిని పోగొట్టడంలో సూర్యునితో సమానమైనది. దయతో క్రీగంట చూస్తుంది. ఉవ్వెత్తుగా ఎగిసిపడే తరంగాలతో అలరారుతూ ఉన్నది. ఉత్తమ నరుడు మెచ్చుకునే విధంగా ఎన్నో పుణ్యాలను కలిగిస్తూ ఉంది ఆ గంగా నది. అందునరవిందు సౌరభనందిత పవపామాన ధూత నట ధూర్మీ పరిస్పందిత కందళ శీకర సందోహళ సత్ప్రవాహ జలమజ్జనుడై. పద్మముల యొక్క సువాసనతో ఆనందించిన గాలి తాకిడితోటి ఎగసిపడే తరంగాల కదలికలతో పుట్టిన నీటి తుంపరల సమూహంతో మనోహరంగా ఉన్న గంగానది ప్రవాహ జలంలో స్నానం చేశాడు విదురుడు. ఘనసార రుచివాలుకా సమదంచిత సైకిత వేదికా స్థలమునందు యమనియమాది యోగాంగ క్రియా నిష్టంభూని పద్మాసనాసీనుడగుచు హరిపాద సరసీరుహన్యస్త చిత్తుడై బాహ్యేంద్రియ వ్యాప్తి భారద్రోలి సకల విద్వజ్జన స్తవనీయ సముచితాచార వ్రతోపవాసముల గృస్సియున్న పుణ్యాత్ములు విగత వయోకారు వినుత సంచారు భువన పావన విహారు యోగి జనగేయు సత్తతి భాగదేయునాశ్రిత విధేయు మైత్రేయు నచటగాంచే. ఆయన అక్కడ వెళ్ళి ఆ గంగానదిని దాటి అక్కడ ఉన్నటువంటి మైత్రేయ మహర్షిని చూశాడు. కర్పూరంలాగా తెల్లగా మెరిసిపోయేటువంటి ఇసుకతో మనోహరమైన వేదిక మీద ఆ ముని యమనియమాదులైన యోగ శాస్త్రంలోని అంగాలను నిష్ఠతో పాటిస్తూ పద్మాసనంలో కూర్చొని ఉన్నాడు. మనస్సును శ్రీహరిపాద పద్మాల మీద నిలిపాడు. ఇంద్రియాలను బాహ్య విషయాల మీదకు పోవనీయటం లేదు. విద్వాంసులు మెచ్చుకొనదగినటువంటి ఆచారాలు వ్రతాలు ఉపన్యాసాలతో కృషించి ఉన్నాడు. పుణ్యాత్ముడైన ఆయన శరీరంలో వయస్సు వల్ల మార్పులు లేవు. ఆయన సంచారం ప్రశంసనీయం. ఆయన విహారం లోకాలను పవిత్రం చేస్తుంది. యోగులు మెచ్చుకుంటారు. పుణ్యాత్ముల అదృష్టదేవత ఆయన. ఆశ్రయించే వారికి ఆయన అధీనుడు. విదురుడు వెళ్ళి ఆ మునీంద్రుడి యొక్క కాళ్ళకు మ్రొక్కాడు. చేతులు జోడించి ఇలా అన్నాడు, మునీంద్ర, లోకంలో జనులందరూ కూడా మహత్తర సుఖాలు పొందాలి అనుకుంటారు. ఆ ఫలితాలు కలగటానికి హేతువులైన కర్మలను చేస్తారు. దురదృష్టవంతులై ఆ పనుల చేత వారి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. కర్మలు ఇహలోక బంధాన్ని కలిగించేవి. దుఃఖ కారణాలే కాని సుఖాన్ని ఇచ్చేవి, పాపం పోగొట్టేవి కానే కావు. అది అలా ఉండగా మూఢులు పశువుల వంటి వారు. కొందరు మహా దుఃఖాన్ని అనుసరించే సంసార చక్రంలో బడి తిరుగుతూ కామమోహితులే అవుతూ ఉంటారు. పూర్వజన్మ కర్మను అనుసరించి కలిగే శరీరాలు ధరిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. ఎంతకాలమైనా వారి పాపానికి నివృత్తి కలుగనే కలుగదు. వారు తల్లి యవ్వనం అనే వనానికి గొడ్డల్లై పుడుతూ ఉంటారు. అలాంటి వారిని రక్షించడం కోసమే కదా నారాయణ పరాయణులైన మీ వంటి పుణ్యాత్ములు లోకంలో సంచరించడం. అంతేగాక అవివేకానుగత స్వకార్య జల వేళాకీర్ణమై మిత్రబంధువధూ పుత్ర జలగ్రహోగ్రయుతమై దుర్దాంతమైనట్టి దుర్భవ పాదోది ధరించువారు హరి సంబంధ క్రియాలోల భాగవతానుగ్రహనావ లేని యధముల్ కారుణ్య సంధాయక. ఈ దుష్టమైన సంసారమనే సముద్రం అజ్ఞానాన్ని అనుసరించే తమ పనులనే నీటితో చెలియలి కట్టతో వ్యాపించి ఉంటుంది. మిత్రులు
బంధువులు, భార్యాపుత్రులు అనే భయంకరమైన జలచరాలతో నిండి ఉంటుంది. దీన్ని అణచడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి దీన్ని శ్రీహరి సంబంధమైన కార్యాలలో ఆసక్తులైన భాగవతుల దయా అనే నావ లేకుండా వారు దాటగలుగుతారా? మునినాద చంద్రననుగై కొని కాచు తలంపు బుద్ధి కూడిన ఏనిన్ వినుము మదీప్సితమది నా చనవున గావింపవయ్య సజ్జన తిలక. ఓ ముని శ్రేష్ఠ, నన్ను స్వీకరించి రక్షించాలి అనే కోరిక మీ మనసులో కలిగితే, ఓ సజ్జనుడా, నా కోరిక విని మరి నా మీది ప్రేమతో దానిని నిర్వర్తించండి అని ఇంకా మైత్రేయుని చూచి విదురుడు ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ మునిశ్రేష్ఠ, సత్వము, రజస్సు, తమస్సు గుణాలతో నిండి ఉన్నటువంటి మాయను నియంత్రించే భగవంతుడు స్వతంత్రుడే కదా. అయినా ఆయన భూమిపై అవతరించి ఏ అవతారాలలో ఏ కర్మలు చేశాడు? నిష్క్రియుడైన పరమాత్మ మొదట ప్రపంచాన్ని ఏ విధంగా కల్పించాడు? ఏ రీతిగా రక్షించాడు? ఈ ప్రపంచాన్ని తన హృదయాకాశంలో నిలుపుకొని ఎలాంటి క్రియాకలాపం లేకుండా యోగమాయలో ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంలో ఏ విధంగా ప్రవర్తించాడు? ఆ బ్రహ్మాండంలో బ్రహ్మ మొదలైన వారి ఆకారాలు పొంది నానా విధాలుగా ఎలా క్రీడించాడు? బ్రాహ్మణులను, గోవులను, దేవతలను మొదలైన వారి ఆకారాలు పొంది మరి వారిని రక్షించటానికని మత్స్యాదులైన అవతారాలెత్తి ఏ అవసరాలను వాటికి తీర్చాడు? బ్రహ్మాండమనే కప్పెరలో అంతర్గతంగా ఉండే లోకపాలకులతో కూడిన లోకాలను, లోక అలోక పర్వతాలను, బయలు ప్రదేశాలను ఏ తత్వాల భేదంతో ఏ రకంగా పుట్టించాడు? అందులో కనిపించే జీవ సమూహం ఎవరిని సేవించి బ్రతుకుతుంది? మానవులకు కర్మలకు పేర్లు, రూపాలు, భేదాలను ఎలా నిర్ణయించాడంటారు? ఈ విషయాలన్నీ వివరించండి. పవిత్ర చరిత్రుల శిరోమణి యోగీశ్వరేశ్వరుడైన శ్రీమన్నారాయణుడి చరిత్ర వింటేనే కానీ జనన మరణాదులైన సమస్త దుఃఖాలకు నిలయాలై దుష్కర్మ వలన కలిగే సంసార బంధాలు తెగిపోవు అని విదురుడు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. సతతమున్ సరసీరహోధర సత్కథామృతపూరమున్ శృతి పుటాంజలి చేత నిమ్ముల జుర్రియుందనివోదు భారత కథామిషమ్మూని విష్ణు బరాశర ప్రియ సూతి సన్మతి నుతించిన చోట సన్ముని నాదా నామది నుబ్బుదున్. ఓ ఉత్తమముని శ్రేష్ఠ, ఆ శ్రీకృష్ణుని యొక్క కథామృత ప్రవాహాన్ని చెవులు అనే దోశలతో త్రాగి కూడా నాకు తృప్తి కలగదు. పరాశరుని ప్రియనందనుడు వ్యాస మహర్షి భారత కథ అనే మిషతో మంచి మనసుతో విష్ణుదేవుని వర్ణించిన సందర్భాలలో విని నా మనసులో సంతోషిస్తూ ఉంటాను. ఇతర కథా వర్ణనములనతి హేయత నొందె చిత్తమనఘాత్మ రమాపతి చరితామృతరతి సంస్కృతి వేదనలెల్ల బాయుజేయు మునీంద్ర. ఓ పవిత్రమైన చిత్తము కలిగిన వాడవు, ఇతర కథల వర్ణనలను వినటం చేత నా మనసు అతి నీచమే అయ్యింది. కాబట్టి ఓ మునిశ్రేష్ఠ, శ్రీమన్నారాయణుని యొక్క చరిత్ర అనే అమృతాసక్తితో సంసార దుఃఖాలన్నీ కూడా తొలగించండి. భూరి విజ్ఞాన నిధుల గుణారదాది నిర్మలాత్ములకైన వర్ణింపరాణి హరికథామృతపానంబునందు విసివియొళ్ళనను వాడెపో వెర్రి గొల్లడనగా. ఓ పుణ్యాత్మ, మహత్తర విజ్ఞాన నిధులు నిర్మల చిత్తులైన నారదాది మహామునులకు కూడా వర్ణింపనలవి గాని హరికథ అనే అమృతాన్ని త్రాగి విసిగిపోయి ఇంకా అక్కరలేదు అనేవాడు నిజమైన వెర్రి గోపాలకుడే సుమా. అంతేకాదు,
అరవిందనాభుని అపరావతారమై జనన మందిన పరాశరసుతుండు చతురవర్ణాశ్రమాచార ధర్మంబులు ఠవనింపలోక విడంబనంబు లఘు గ్రామ్య కథలు పెక్కద్ది గల్పించుచు హరికథా వర్ణనమందులోన నించుకించుకగాని ఏర్పడజెప్ప మినంచిత విజ్ఞానమాత్మ నిలుపకున్న చింతించి మరి నారదోపదిష్టుడగుచు హరివర్ణనామృతమాత్మ క్రోలి విమల సుజ్ఞాన నిధి అన వినుతికెక్కి ధన్యుడయ్యను లోకైకమాన్యుడగుచు. శ్రీమన్నారాయణుని యొక్క మరొక అవతారమై జన్మించిన వ్యాస మహర్షి మహాభారతంలో 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఆచారాలు ధర్మాలను ప్రకటించడం కోసమై లోకాలను అనుకరించే విషయ సుఖాలు కలిగిన కథలను తెలియజేశాడు. అందులో హరికథా వర్ణనం కొద్దిగానే ఉంది, కానీ ఎక్కువ చెప్పలేదు. అందువల్ల ఆయనకు ఉత్తమ జ్ఞానం మనసులో నిలవక విచారపడుతూ ఉంటే నారద మహర్షి వచ్చి ఉపదేశించాడు. అందువలన వ్యాసముని శ్రీకృష్ణ వర్ణనామృతాన్ని మనసుతో త్రాగడం చేత నిర్మల జ్ఞాననిధి అని స్తుతిపాత్రుడు, లోకమాన్యుడు, ధన్యుడు అయ్యాడు. కాబట్టి సరసిరోహుదర మంగళ చరిత్రామృతమాత్మ క్రోలు జనుడితర కథాగరళము గ్రోలునే హరి సంస్మరణము జీవుళ్లకు నకిల సౌఖ్యదమనగా. ఓ మహాత్మా, శ్రీకృష్ణుని మంగళమయమైన చరిత్ర అనే అమృతాన్ని మనసుతో త్రాగేవాడు ఇతర కథలు అనే విషం త్రాగుతాడా? శ్రీహరిని స్మరించడం జీవులకు సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తుంది అని విదురుడు మైత్రేయ మహర్షితో ఇంకా అడుగుతూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.